ఫస్ట్ టైం పోయినప్పుడు అందరు ఎక్కించిన తర్వాత మాకు కావాలి అని అడుగుతారు. మా స్కూల్లో ఫార్మర్స్ డే కూడా నేను రైసెస్ అన్ని తీసుకుపోయి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరూ అడుగుతున్నారు. సార్ బ్లాక్ రైస్ విత్ దోశ ఇడ్లీ ఇవన్నీ అడుగుతారు. మేము రోజు ఆవులని బయకాడికి తీసుకుపోతాం, వాటి దగ్గర పేడ తీస్తాం, క్లీనింగ్ చేస్తాం, గడ్డేస్తాం, నీళ్ళు పెడతాం, పిడికలు కూడా చేస్తాం. నిజంగా ఈ పిల్లలు ఆడపిల్లలు తల్లిదండ్రులు చేసేటటువంటి కష్టాన్ని చాలా తొందరగా గుర్తిస్తారు అని అంటారండి. ఏ మీటింగ్లో వెంకటేష్ గారు వాళ్ళ శ్రీమతి కనిపించిన ఆవులను ఎవరు చూసుకుంటున్నారు అని అడిగితే మా పిల్లలు అని అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు మనం ఏం చేస్తున్నామో పిల్లలు దానికి సపోర్ట్ ఇవ్వడం నిజంగా అతను బ్లెస్డ్ అనే చెప్పాలి. వాళ్ళు చేసే మంచి పని గుర్తించి చిన్నపిల్లలు ఆవుల దగ్గర చేయడం, అసలు ఇంత వయసు పిల్లలు, ఈ పాప 5th క్లాస్ చదువుతుంది, ఇంత చిన్న పిల్లలు ఆవులు చూడగానే అయ్యో కుమ్ముతుందని అంత దూరం పరిగెడతారు. అసలు అలాంటి పిల్లలు మేతకు తీసుకెళ్ళటము, ఇంకా పేడ తీయటము, అలాగే వ్యవసాయంలో సహాయం చేయటం, ఎవరైనా అసలు ఎండకి కాసేపు ఉంటే ఏసీ కూర్చునే రూమ్లో కూర్చునే రోజులు ఇవి పిల్లలు, ఆడపిల్లలు. అలాంటిది వీళ్ళు స్కూల్లోకి వెళ్ళి ప్రమోట్ చేయటము, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత సపోర్ట్ చేయడం నిజంగా మనమందరం మన ఇళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఈ అమ్మాయి గత 3 సంవత్సరాల నుంచి నాకు ఇదే చెప్తున్నారు వెంకటేష్ గారు. అంటే ఇప్పుడు ఈ పాప 5th క్లాస్ చదువుతుందంటే సుమారుగా నాకు తెలిసి ఒక 12 ఇయర్స్ ఉండొచ్చు ఏమో వయసు. 12-13 ఇయర్స్ అంటే 3 సంవత్సరాలు అంటే 12-10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ పిల్లలకి నిజంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం, ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, వీళ్ళని ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకటేష్ గారు మీకు కూడా, మేము 5 మంది ఆడపిల్లలు, మా అమ్మ నాన్నకి మా నాన్న ఎప్పుడు ఏ రోజు భారంగా భావించలేదు. 3 పిల్లలు అసలు ఈ వయసులో ఇంత అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు అస్సలు భారం కాదండి, అదృష్టం ఆడపిల్లలు ఉన్నటువంటి. నాకు కూడా 2 ఆడపిల్లలండి. మేము 5 మంది ఆడపిల్లలు, అందులో నేను లాస్ట్, నాకు 2 అమ్మాయిలు. వాళ్ళు ఎంత సపోర్ట్ అంటే ఒకసారి నేను పిల్లల్ని వదిలేసి 15 రోజులైంది ఫామ్కి వెళ్ళి, అక్కడ ఏదో పనులు జరుగుతున్నాయి, రాలేకపోయాను. ఇంకా రేపు పొద్దున బయలుదేరుతామని అనుకుంటూ ఉండగా మా పెద్ద పాపకి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు.